జరిగింది. సో ఈ రివ్యూలో జిల్లాలో ఉన్నటువంటి ఆల్ ప్రాజెక్ట్స్ గురించి నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, పొలిసాగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ వీటన్నింటి గురించి కూడా వాటన్ని ప్రాజెక్టుల గురించి ఉన్నటువంటి పురోగతి మీద ఇవాళ రివ్యూ తీసుకున్నారు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పురోగతి పైన విషయానికి వస్తే ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు. ఇంకా R&R సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఉదండాపూర్ కానీ, అటు మిగతా రిజర్వాయర్లు అన్నింటిలో కానీ చెల్లించాల్సినటువంటి R&R అంటే R&R ప్యాకేజెస్తో వల్ల కంపెన్సేషన్ కానివ్వండి, లేదా R&R సెంటర్లో జరగాల్సిన పనుల విషయంలోనే కానివ్వండి, అవన్నిటిపైన కూడా చర్చ జరగడం జరిగింది. పట్యం కానీ అదేవిధంగా మిగతా రిజర్వాయర్లు అన్నింటిలో కూడా ఒక్క పాలమూరు రంగారెడ్డి కింద జరిగినటువంటి R&Rలే కాదు, అటు కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ వీటన్నిటి కింద కూడా R&R సెంటర్లలో ఇంకా చాలా ఎత్తున పనులు జరగాల్సింది. ఏవైతే గ్రామాలు ముంపుకరైనవో వాటి ముంపు నిర్వాసితులకు కూడా కంపెన్సేషన్ పెండింగ్లో ఉన్నటువంటి వాటిని ఎప్పుడే చెల్లించాలని, అదేవిధంగా భూసేకరణ గురించి కూడా ఎక్కడైతే భూమి సేకరించాలో సేకరించిన దగ్గర ఇంకా భూ నివాసులకు మరి ఎవరైతే వాళ్ళకి పేమెంట్ చేయాల్సినట్టు వాటన్నిటిపైన కూడా రివ్యూ చేసి వాటిని వెంబడే చెల్లించాలని చెప్పి వారికి కొనడం జరిగింది. ఆ దిశగా వారి ఈరోజు అందరూ అభిప్రాయాలను అందరూ తీసుకున్నారు. ఇమ్మీడియట్గా చేయగలిగే వాటిని వారికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ ఎంతెంత ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్ ఎంత అవసరం ఉందో వాటిని పంపండి, ముఖ్యమంత్రి గారికి పంపించి నన్ను కూడా అప్రూవ్ చేస్తాను విషయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మహబూబాబాద్ జిల్లా ప్రాజెక్టులు ప్రధానంగా వీటిని ప్రాధాన్యతనిచ్చి 1,00,000 కోట్లైనా సరే ముందు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నట్టు మాట రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిందో ఈరోజు అంత స్పీడ్గా పనులు అయితే నడుస్తలేదు. ఈరోజు ఆ స్పీడ్ని పెంచి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయాలని, ప్రతి ప్రాజెక్టులో పెండింగ్ పనులు ఉన్నాయి, ప్రతి ప్రాజెక్టులో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిపైన కూడా ఈరోజు రివ్యూ జరిగింది. వాటన్నింటిపై మా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రివ్యూ ఇప్పుడే కాకుండా వెరీ ఫ్రీక్వెంట్గా ఈ రివ్యూ జరగడం వల్ల కూడా ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జూరాల ప్రాజెక్టు సేఫ్టీ గురించి కూడా డిస్కషన్ అయింది. జూరాల ప్రాజెక్టు సేఫ్టీ కోసం మరి గతంలో లాస్ట్ రైనీ సీజన్లో మంత్రి గారు ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు జూరాల ప్రాజెక్టు సేఫ్టీ డ్యామ్ ఇప్పటిదాకా కట్టలేదు, కట్టినప్పటికీ కూడా సేఫ్టీ డ్యామ్ బ్రిడ్జ్ని నిర్మాణం చేయకపోవడం వారి దృష్టి కూడా మేము అలా తీసుకుపోయిన సందర్భంగా ఆ సేఫ్టీ డ్యామ్ గురించి వెంటనే ప్రకటన చేశారు. కానీ ఇప్పటిదాకా కూడా సేఫ్టీ డ్యామ్ పనులు టేకప్ చేయలేని విషయం వారి దృష్టికి తీసుకొచ్చినాం. ఆ విషయాన్ని కూడా మరి ఏదైతే ప్రాజెక్టుకు చాలా ముందుగా తీసుకెళ్ళి ఆ బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే చేస్తున్నారో ఆ బ్రిడ్జ్ నిర్మాణం R&D నుంచి మీరు టేకప్ చేస్తే చేయండి, కానీ ప్రాజెక్టు దగ్గర ఉండాల్సినటువంటి డ్యామ్ సేఫ్టీ బ్రిడ్జ్ని మాత్రం తప్పకుండా టేకప్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అధికారులు కూడా మరి దానికి డ్యామ్ సేఫ్టీ బ్రిడ్జ్ అనేది చాలా అవసరము, ఆ దూరంగా కట్టిన దాని వల్ల డ్యామ్కి ఉపయోగం ఉందనే విషయాన్ని వాళ్ళు అధికారులు తెలియజేస్తున్నారు. సో వాళ్ళకి రిపోర్ట్ కూడా ఇచ్చారు గతంలోనే. సో దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. డ్యామ్ అంటే ఈరోజు జూరాల డ్యామ్ అంటే మహబూబాబాద్ జిల్లాకు గుండెకాయ లాంటిది అన్ని ప్రాజెక్టు. సో ఆ డ్యామ్ సేఫ్టీ అనేది అతి ముఖ్యమైన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చారు. సో అదేవిధంగా రిజర్వాయర్ల పెంపుల విషయంలో రిజర్వాయర్లలో ఉన్నటువంటి అనేక సమస్యలు నెట్టంపాడు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రేలంపాడు కానీ, అదేవిధంగా గుడ్డెనొడ్డి కానీ, అదేవిధంగా సంఘాల కానీ, నాగతొడ్డి కానీ, తాటికుంట కానీ, చిన్నోన్పల్లి కానీ, ముచ్చోన్పల్లి కానీ రిజర్వాయర్లు అన్నింటిలో కూడా వాటినన్నింటినీ కూడా రిజర్వాయర్లలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నింటినీ ఎంబడే పూర్తి చేసి వాటన్నింటిని స్టెబిలైజ్ చేయండి, స్ట్రెంగ్తన్ చేయండి. రేలంపాడు ఏదైతే రిజర్వాయర్ ఈరోజు లీకేజ్లకు గురైందో వాటిని ఇప్పటిదాకా 7 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటిదాకా దాని స్ట్రెంథనింగ్ గురించి గత ప్రభుత్వం ఆలోచన చేయలేదు. వచ్చినాక 2 ఏళ్ళు అయింది. ఈ ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకోవడం అనే విషయాన్ని వాటి దృష్టికి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఈ రిజర్వాయర్లన్నింటినీ స్టెబిలైజ్ చేసి ఉన్న ప్రాజెక్టును గట్టు లిఫ్ట్ కూడా తొందరగా పనులు పూర్తి చేసి ఈ పనులన్నింటినీ కూడా వెంబడే పూర్తి చేసి ఈ ఆయకట్టు ఇవ్వడంలో ఇంకా ఎప్పుడైతే నీళ్ళు ఇస్తున్నారో మళ్ళీ ఈ పెండింగ్ పనులతో ప్రాజెక్టే మొత్తం కూలబడిపోయేటువంటి పరిస్థితి లేకుండా దీన్ని స్టెబిలైజ్ చేసి ఎంబడే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా కృష్ణా నీళ్ళను జూరాల కింద ఎక్కడెక్కడే అవసరమైతే అనేక రిజర్వాయర్ల నిర్మాణం కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా నీళ్లను పెద్ద ఎత్తున మహబూబాబాద్ జిల్లా పూర్తి స్థాయిలో ఉపయోగించేటటువంటి విధంగా రిజర్వాయర్లని ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడెక్కడైతే
మనకు అవకాశం ఉన్న చోటల్లా ఆ రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకొని మరి రైతులకు అందరికీ కూడా మరి భూమిలో అంటే గ్రౌండ్ వాటర్ పెరిగేటట్టు, అదేవిధంగా రైతులకు వాళ్ళ వ్యవసాయానికి అవసరం వచ్చేటటువంటి విధంగా ప్రాజెక్టులకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది.